జూన్ 2 సెలబ్రేషన్స్ కు సర్కార్ సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 10 ఏళ్ల పండుగకు సోనియా గాంధీని ఆహ్వానించే పనిలో ఉన్నారు హస్తం నేతలు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గీతం, రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో బిజీ అయింది. ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సంగీతం, స్వరకల్పన అందిస్తున్నారు. 5 నిమిషాల పాటు ఈ గీతం ఉండనుంది. దీన్ని కుదించి నిమిషన్నరకి తగ్గిస్తున్నారు. జయ జయ హే తెలంగాణ గీతంలో ఆత్మ, ఉద్దేశాన్ని డిస్టర్బ్ చేయకుండా కుదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపోజ్ పూర్తయినట్లు టాక్. తెలంగాణ రాజముద్ర కూడా మారనుంది. ప్రస్తుతం రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉంది. ఈ రాజముద్రను మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దానిపై మేధావులు, కవులు, కళాకారుల అభిప్రాయాల్ని సేకరిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది సర్కార్. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దొరల తల్లి రూపంలో ఉందని, సబ్బండ వర్గాల ప్రజల ఆత్మ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపం ఉండేలా తయారు చేయిస్తోంది సర్కార్. ఆ విగ్రహ నమూనాపై కూడా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని సేకరిస్తోంది. అయితే రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం జూన్ 2కు ఆవిష్కరణకు సిద్ధమయ్యేలా లేవని తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ మీటింగ్లో నిర్ణయించారు. సోనియా తెలంగాణ ఇచ్చిన దేవతగా కాంగ్రెస్ నేతలు చెప్తారు. 10 ఏళ్ల సందర్భంగా రాష్ట్రానికి ఆహ్వానించి సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. 1-2 రోజుల్లో మంత్రులతో కలిసి సీఎం ఢిల్లీకి వెళ్లి సోనియాను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటులో సహకరించిన ఇతర రాష్ట్రాల నేతల్ని, అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులను పిలిచి సన్మానించనుంది సర్కార్. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.